చాణక్య నీతి సుధలో ఈ 40వ రోజైన ఈ రోజున మానవ జీవితంలో ఏ బంధాలు కలకాలం నిలుస్తాయో, చూడముచ్చటగా ఉంటాయో ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు ఎంతో అద్భుతంగా తెలియజేస్తున్నారు. సమానే శోభతే ప్రీతి రాజ్ఞి సేవా చ శోభతే వాణిజ్యం వ్యవహారేషు దివ్యా స్త్రీ శోభతే గృహే అని చెబుతున్నారు. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యైనా స్నేహం కానీ ప్రేమ కానీ ఎక్కువ కాలం కొనసాగాలంటే వారి ఆలోచన విధానము, వారిద్దరి యొక్క సంస్కారము, స్థాయి ఇవన్నీ కూడా సమానంగా ఉన్నప్పుడే అవి ఎక్కువ కాలం వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం నిలుస్తుంది. హెచ్చుతగ్గులు ఉన్నటువంటి చోట అహంకారం కానీ అసూయ కానీ ప్రవేశించిందంటే ఆ బంధం త్వరగా కూడా విడిపోతూ ఉంటుంది. అలానే ఒక రాజు వద్ద కానీ, ఒక ప్రభుత్వ అధికారి వద్ద కానీ పనిచేసేటువంటి వారు ఆ పదవిలో ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం కానీ, క్రమశిక్షణ ఏదైతే ఉంటుందో అదే అక్కడ వారిద్దరి మధ్య కూడా శోభను కలగజేస్తూ ఉంటుందని చెప్తున్నారు. అలాగే వ్యాపారం చేసేవాడికి లాభ నష్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండడమే కాకుండా సమయస్ఫూర్తి, లోకజ్ఞానం కూడా కలిసి ఉన్నప్పుడే ఆ వ్యాపారం బాగా రాణిస్తుందని చెప్తున్నారు. సద్గుణాలు కలిగినటువంటి స్త్రీ ఎక్కడైతే ఉంటుందో ఆ గృహమే అసలైనటువంటి స్వర్గంగా చాణక్యుడు అభివర్ణిస్తున్నారు. ఆమె ఆ విధంగా సాంప్రదాయాలను పాటిస్తూ ఉండడం వల్ల ఆమె గౌరవాన్ని పొందుతూనే చుట్టూ ఉన్నటువంటి వారందరి మధ్య కూడా వారి కుటుంబానికి కూడా ఎంతో గౌరవాన్ని తెస్తుందని చాణక్యుడు తెలియజేస్తున్నారు. ఇక్కడ గుణాలు కలిసినప్పుడే స్నేహం పుడుతుందని, గౌరవం అనేది ఉన్నప్పుడే పదవి దక్కుతూ ఉంటుందని, నైపుణ్యం కలిగి ఉన్నప్పుడే వ్యాపారం సాగుతుందని, సంస్కారం ఉన్నప్పుడే ఇల్లు నందనవనంగా మారుతుందని చాణక్యుడు మనందరికీ కూడా ఒక మంచి విషయాన్ని తెలియజేశారు. స్వస్తి.